IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. అయితే హైదరాబాద్ లో ప్రస్తుతం ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. ఒక వాట్సాప్ గ్రూప్ పంచాయతీ వల్ల ఒక మహిళా నేత సూసైడ్ అటెంప్ట్ చేశారు అని. నిజమేనా ఆ వార్త? అసలు ఏం జరిగింది? ఎక్కడ? మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఈ ఇన్సిడెంట్ ఇక్కడే పక్కకి ఎన్బిటి నగర్. సో మనం ఇక్కడే అంటే వీళ్ళ ఛానల్ ఈ పక్కనే ఉందేమో అని తెలుస్తుంది అందరికీ ఎందుకు వచ్చిన గొడవ. సో ఇక అసలు విషయంలోకి వెళ్తే బేసిక్లీ ఏ కమ్యూనిటీ, మనం ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అయినా ఈ మధ్య కాలంలో సాంకేతికత బాగా డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్స్ పెట్టుకుంటున్నారు. ఎవరికి వాళ్ళ గ్రూప్ సపరేట్, మీ క్లాస్మేట్స్తో గ్రూపు, ఆఫీస్ మేట్స్తో గ్రూపు, మన ఫోన్ ఓపెన్ చేస్తే 5-6 గ్రూపులు మినిమం ఉన్నాయి. అంతే. ఇప్పుడు మన ఉండే కమ్యూనిటీకి ఒక గ్రూపు, అవును, ఎక్కడైతే ఉంటున్నామో కాలనీకి ఒక గ్రూపు, ఎందుకు ఆఫీస్ గ్రూప్ ఒకట, మనం జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు జర్నలిస్ట్ కి సంబంధించి ఒక గ్రూపా, అలా రైట్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎన్బిటి నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ఎల్బిటి నగర్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ఫస్ట్ ఒక గ్రూప్ వచ్చింది. ఓకే, రాజు అనే ఆయన దానికి అడ్మిన్. వీళ్ళది కొంచెం నీతి నిజాయితీగా ఉండే గ్రూపు. అన్ని సమస్యలు పెట్టేవాళ్ళు కాలనీలో. ప్రభుత్వ పాఠశాల ముందు పార్కింగ్ ఏంటి, చెట్లు కొట్టేస్తున్నారు చూడండి, రోడ్డు కట్టడం వాళ్ళు మళ్ళీ తీయలేదు, ఇదిగోండి 3rd గల్లీ 4th లెఫ్ట్లో డ్రైనేజ్ పొంగి పొర్లుతుంది. ఇట్లా ఏంట్రా బాబు వీళ్ళు ఇంత నిజాయితీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు, అంటే వీళ్ళంటే పడనోళ్ళు అందరు కాలనీలో ఒకరే ఉండాలని లేదుగా. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, నాకు నీకు పడదు, నువ్వు ఉన్న గ్రూప్లో నేను ఉండను, మరి నేను పక్క గ్రూప్లో ఉంటాను కదా. సో ఆ రకంగా చూసుకొని ఇంకో గ్రూప్ వచ్చింది, ఈ పడనోళ్ళందరి గ్రూప్ అనమాట. అదేంటి, ఎన్బిటి నగర్ ఓనర్స్ అసోసియేషన్. ఇట్లేమో హౌస్ ఓనర్స్ అసోసియేషన్, అంటే హౌస్ తీసేసి ఓనర్స్ అసోసియేషన్ పెట్టారు. దీంట్లో ఇక విచిత్రాలు అన్నీ పెద్ద పెద్ద తలకాయలు జాయిన్ అవుతున్నాయి ఇందులో లేని వాళ్ళందరూ. అంటే ఇప్పుడు దీంట్లో ఒక పెద్దోడు ఉన్నాడంటే వీళ్ళు సమస్యలు ఎక్కువ వేస్తున్నారు, అవన్నీ అడ్రస్ చేయాలిగా వెంటనే. దీంట్లో సమస్యలు ఉండవు. హాయ్ హాయ్ హలో తంబోలు ఆడదామా, ఓకే టికెట్స్ ఎవరు ఇస్తారు, నేను ఇట్లాంటి చాట్ అది సరదాగా. నెక్స్ట్ ఎక్కడ ఏం పార్టీ జరుగుతుంది, ఎవరింట్లో ఏం వరలక్ష్మి వ్రతం జరుగుతుంది, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, ఇలాంటి చాట్. ఇక్కడ అది కాదు. ఏం చేస్తున్నారు, ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తున్నారు. ఏమండి ఇదిగో టిక్, మా ఇంటి ముందు నో పార్కింగ్ బోర్డు ఉంది, అయినా సరే మురళి గారి కారు ఉంది, మీరు ఆయనకు చెప్పండి అని ఇట్లా చెప్పడం. మురళి గారు మీరు ఇంకెప్పుడు ఇలా కారు పెట్టొద్దు అని ఇంకొకడు. ఈ టైపు గ్రూప్ ఇది. సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలను తెలియజేస్తూ ఒక గ్రూప్. ఇంకొకటి ఫన్ అంటే ఈ పెద్ద తలకాయలన్నీ ఇందులోకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఈ కాలనీకి నేనే కార్పొరేటర్ని, డ్రైనేజ్ పోతుందంటే ఇమీడియట్ నేను రెస్పాండ్ అవ్వాలా, అవునా? నేనేమో చక్కగా ఖాళీగా కూర్చొని ఏదో ఇందిరా 2 సినిమా రిలీజ్ చూస్తుంటే నువ్వు వచ్చి నాకు డ్రైనేజ్ పొంగుతుంది, ఆ పార్కింగ్ ఎవరిది అని అడుగుతావు. అట్లా కుదరని పని కదా. వెంటనే ఎవడు చేయడు కదా, అనవసరమైన పని. వాళ్ళకి గెలుస్తారు, కూర్చుంటారు, అంతే, వాళ్ళకి అవసరం లేని పని. వీళ్ళందరూ గ్రూప్ పెట్టుకున్నారు. ఈ గ్రూప్లో ఏంటంటే సమస్యల పరిష్కారాలు ఉండవు, ఎద్దేవా చేస్తారు, హి డ్రైనేజ్ పొంగుతుంటారు, చావని ఏంట్రా హా 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 అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. ఇది ఈ గ్రూపు. దీంట్లో చేరాల్సిన ఇంకో క్యాండిడేట్ కూడా చేరింది, మన మేయర్ విజయలక్ష్మి గారిని కూడా వాళ్ళందరూ యాడ్ చేశారు. నగర మేయర్ కూడా ఉంది అందులో. ఈ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు యాంటీ, ఈ వీళ్ళకి పడదు. ఇంకా అందరు ఒకటే కాలనీ. మళ్ళీ వినాయకులు వచ్చినా మీ వినాయకుడు, మా వినాయకుడే, ఈ టైప్ ఆఫ్ కాలనీ. ఇప్పుడు ఆగస్ట్ 15th వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, మాకు మేయర్ తెలుసు, మేము పిలిస్తే వస్తుంది అని చెప్పేసి మేయర్ని పిలిచారు. ఓకే, మీరు పిలిచారు కరెక్టే మేయర్ని, ఇట్లా మేయర్ వస్తుందంట. ఎవరు వచ్చినా ఏం చేసినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉండాలి. అక్కడ ప్రభుత్వ పాఠశాల ఉంది, గవర్నమెంట్ స్కూలు, పాడైపోయిన గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంటుంది బేసికలీ, ఎవరికి అది పనికి వస్తుంది, తాగుబోతులకి, ఇంకేమన్నా రాజకార్యాలు ఎలగబెట్టే వాళ్ళకి పనికి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట కారు తెచ్చి ఆ స్కూల్ రోడ్డు మీద ఆపుతున్నారు. అందులో తాగుతారో ఊగుతారో కారునే ఊపుతారో వాళ్ళ ఇష్టం, ఏదో రాజకీయాలు ఎలగబెడుతున్నారు, పోతున్నారు. కాలనీ వాళ్ళకి నచ్చట్లే, అది ఎవడొస్తున్నాడో తెలియట్లా, ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియట్లా. యాక్చువల్గా ప్రభుత్వానికి సంబంధించిన భవనాలని, దట్టు స్కూల్స్ని అలా వాడుకోకూడదు. అంటే ఇప్పుడు అది పాడైపోయింది, కానీ అలా చెట్లు ఆకులు వాడట్లేదు ఎవరు. ఆ రోడ్డు మీద ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు అడ్రస్ చేశారు, అందులో పెట్టారు, ప్రభుత్వ స్కూల్, పాత స్కూల్ ముందు ఎవడెవడో వచ్చి కార్ పార్కింగ్లు చేస్తున్నారు, రాత్రిపూట ఏవేవేవో చేస్తున్నారు.
ఇది మంచిది కాదు, వాడు ఎవడో మన కాలనీ వాడు తెలియట్లా, బయట కాలనీ వాడు తెలియట్లా, మరి ఏం చేద్దాం, నో పార్కింగ్ బోర్డు పెట్టేద్దాం, ఓకే డన్ ఆమోదం అందరూ ఆమోదం, నో పార్కింగ్ అని పెట్టారు. నెక్స్ట్ డే అంటే నో పార్కింగ్ అంటే రాత్రిపూటే నో పార్కింగ్, పగలు ఎవడో ఒకడు వచ్చి దాన్ని జరుపుతాడులే, వాడుకోవచ్చు డే టైంలో, నైట్ టైంలో అది నో పార్కింగ్ పెట్టేసి ఉన్నారు, వాళ్ళ ప్రొటెక్షన్ అది. జెండా వందనం ఎప్పుడు చేస్తారు? ఎర్లీ మార్నింగ్ 7 గంటలకి ఫ్రెష్గా చేస్తారు. ఈ మేయర్ ఆవిడ పొద్దున్నే ఫ్రెష్గా వచ్చింది, రాగా నో పార్కింగ్ బోర్డు చేసి ఎవడ రైడ పార్క్ ఠట్ అని తన్నింది కాలుతుంది. ఈ మేయర్ విజయలక్ష్మి గురించి మాట్లాడుకుంటే, గతంలో కూడా స్ట్రే డాగ్స్ ఉన్నాయి, అమ్మ తల్లి స్ట్రే డాగ్స్ వల్ల నా కొడుకు చనిపోయాడు, 4 ఏళ్ల బాలుడు, ఏం సమాధానం చెప్తా అంటే కుక్కలు అన్నాక వాటికి మాంసం కావాలి కాబట్టి తిన్నాయి, తప్పే ఉంది అని మాట్లాడింది. నేను ఏదో చెప్తే ఏదో అన్నారు ఆవిడ వర్షన్, కానీ ఆవిడ అన్న స్లాంగ్ నచ్చక అందరూ కూడా అపోజ్ చేశారు మోస్ట్లీ. ఆమె ఎందుకు అప్పుడు అలా మాట్లాడిందంటే, ఆమెను అపాయింట్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్లో ఎందుకు అలా తలకాయ దూర్చింది. కానీ ఆమె గురించి మాట్లాడుకోవాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్నే మళ్ళీ తిట్టాలి, ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో అడ్రస్ లేని వాళ్ళందరినీ ఏవేవేవో అడ్డమైన పోస్టులన్నీ ఇచ్చి కూర్చోబెట్టాడు. ఎవరికి ఏమీ తెలియదు దాని గురించి, ఏ తెలీదు, బి తెలీదు, సి తెలీదు, కానీ ఆ పోస్టులలో మాత్రం కుర్చీలలో కూర్చుంటారు. ఏం తెలియని సన్నాసులు దద్దమ్మలు అందరూ ఉంటారు ఆ పార్టీలోనే. అసలు అది వాళ్ళు ఏం మనుషులు అర్థం కాదు, అడవి మనుషుల్లో ఉంటారు అందరూ. సరే ఇక వాళ్ళ విషయం పక్కన పెడితే, ఈవిడ ఇప్పుడు వచ్చి చేసిన రాజకార్యం ఏంటి? నో పార్కింగ్ని తన్నింది. నువ్వు దిగి డ్రైవర్తో ఒక మాట అనొచ్చు, అదేంట్రా పార్కింగ్, వాడు కనుక్కుంటాడు ఏంటంటే ఇక్కడ నో పార్కింగ్ ఉంది, మరి మా మేయర్ గారు వచ్చారు, మాయే 10 కార్లు ఉన్నాయి ఇక్కడ పెట్టుకోవాలి, కాలనీలో అంటే ఇరుక్కుంటుంది, ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి మేము ఇక్కడ పెట్టుకుంటాం. వాళ్ళు అంటారు లేదండి ఇప్పుడు కాదు, రాత్రిపూట ఇక్కడ రాజకార్యాలు జరుగుతున్నాయి దానికి అది పెట్టాము, ఇంకా ఇప్పుడు తీస్తాం మేము, తీయాలి, ఈ లోపే తొందరపడి నువ్వే వచ్చేసావు 7 గంటలకి, అంతమించి ఏం లేదు, ఏదో టైంకి 8కో 7కో ఎవడో ఒకడు వస్తే తీస్తాడు, అది జరిగేది. కానీ నువ్వు తన్నేసరికి ఎవడో ఒకడు అపోజ్ చేస్తారు కదా వేరే గ్రూపుల్లో, నో పార్కింగ్ బోర్డు పెడితే తన్నిన మేయర్, అబ్బా ఏంటో ఇంకో పావని శర్మ అంటాము, మన కాలనీ కూడా ఇంకో బంగ్లాదేశ్ కాబోతుంది, అర్థమైంది. అందరు ఇలా పెట్టేసరికి ఈ పదానికి ఆ మేయర్ చూసింది స్క్రీన్ షాట్, ఆమెకు నచ్చలే, నన్ను ఇంత మాట అంటుంది, అది ఎవరు కనుక్కోండి. ఆమెకు సపోర్ట్ చేసిన ఎవరైతే ఆమెను పిలిచారో వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళి పావని శర్మ అని చెప్పి తలుపు కొట్టి పిలిచారు, వచ్చింది. ఏమే నీకెంత పొగరు, మేయర్ని అంత మాట అంటావా, పార్కింగ్ తన్నింది ఇంకో బంగ్లాదేశ్ అవుతుంది అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నోటికి ఎంతో సంత మాగిస్తావు, ఒక చీఫ్ గెస్ట్లా మన కాలనీకి వచ్చింది, గెస్ట్ లాగా వచ్చినప్పుడు నువ్వు ఇన్ని మాటలు మాట్లాడితే ఎలా, ఆవిడ ఆవిడ ఎంత నువ్వెంత, నీ స్టేటస్ ఏంటి వాళ్ళ స్టేటస్, పిచ్చ తిట్టారు. నేను నా సమస్య చెప్పా, ఇప్పుడు ఎవడైనా సార్ పార్కింగ్ తనడం తప్పు, ఏదైనా ఉంటే అడగాలి, అక్కడ పార్కింగ్ నో పార్కింగ్ అని ఉంది, నేను కారు పెట్టుకోవాలని ఆవిడ అడిగితే మేము చెప్తాం.